గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపిలో అమౌంట్ తగ్గింది, 26% తగ్గింది. జనరల్గా ఎస్ఐపి అనేది మార్కెట్ పడుతున్నప్పుడు ఎక్కువ యూనిట్స్ వస్తాయి, లోవర్ లోస్లో మనకి యావరేజ్ అవుద్ది, ఆపాల్సిన పని లేదు. చాలా మంది కూడా ఆపుకుంటున్నారు, ఎందుకంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు హయ్యర్ హైస్లో కొంటాం, యావరేజ్ ఎక్కువ వస్తుంది. అదే మార్కెట్ పడుతున్నప్పుడు యావరేజ్ లోవర్ లోస్లో కొనుక్కున్నప్పుడు మనం బయింగ్ యావరేజ్ తగ్గుతుంది. కాబట్టి డెఫినెట్గా అది ఫ్యూచర్లో మార్కెట్ మళ్ళీ టర్న్ తీసుకొని ఆల్ టైమ్ హై దాటి ఇంకా పెరుగుతున్నప్పుడు మనకి మంచి అసెట్ అవుద్ది, ఏయుఎం బాగా పెరుగుద్ది, ఎన్ఏవి బాగా పెరుగుద్ది. సో డెఫినెట్గా ఇది కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే 26% తగ్గింది. అంటే ఏ ఫండ్స్ ఎక్కడెక్కడ ఇదైనా చూద్దాం ఒకసారి. లార్జ్ క్యాప్లో 2866 crores ఉంటే దాదాపుగా లార్జ్ క్యాప్లో లాస్ట్ టైము 3063 అంటే లాస్ట్ మంత్లో. సో మిడ్ క్యాప్లో 3407 crores అయితే లాస్ట్ మంత్ 5148 crores. స్మాల్ క్యాప్లో 3722 crores అయితే లాస్ట్ మంత్లో 5721 crores. ఎందుకంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ బాగా కొట్టారు. నిఫ్టీ ఏమో 15% దాదాపుగా పడింది. దాదాపుగా దానివల్ల కొంచెం చేంజెస్ అవ్వచ్చు. భయపడి ఎస్ఐపీలు ఆపుకుంటున్నారు. ఎందుకు ఆపుకుంటారు? ఈ టైంలో అసలు ఇంకా పెంచుకోవాలి, టాపప్ చేసుకోవాలా, ఎందుకంటే ఎక్కువ యూనిట్స్ వస్తాయి, తక్కువ రేట్లో వస్తాయి కాబట్టి తగ్గించాల్సిన పని లేదు. హైబ్రిడ్ ఫండ్స్ 6804 crores అయితే లాస్ట్ 8767 crores. అంటే లిక్విడ్ ఫండ్స్ 4977 crores అయితే లాస్ట్ టైం 9159 crores. అంటే షార్ప్ డిక్లైన్ అయింది లిక్విడ్ ఫండ్స్లో. ఈటీఎఫ్స్ అయితే బాగా పెరిగినాయి అనుకోవచ్చు ఒక రకంగా. అంటే 3846 crores అయితే లాస్ట్ మంత్ 1172 crores. అందరూ టాక్టికల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టున్నారు. ఈటీఎఫ్స్లో అమౌంట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇట్లాంటి వాటిలో పెడుతున్నట్టున్నారు, ఎందుకంటే లాంగ్ టర్మ్లో రిటర్న్స్ బాగుంటాయి, ఈటీఎఫ్స్లో బాగుంటాయనే ఉద్దేశంతో. సెక్టోరియల్ కూడా తగ్గినాయి. సెక్టోరియల్ ఫండ్స్లో కూడా 5711 crores అయితే లాస్ట్ మంత్ 9016 crores. ఈఎల్ఎస్ఎస్లో ఇన్ఫ్లోస్ 615 crores అయితే లాస్ట్ మంత్ 797 crores. టోటల్ ఏయుఎం వచ్చేసి 64.53 lakh crores. అదే లాస్ట్ జనవరిలో అయితే 67.2 lakh crores. అదే కొంచెం తగ్గింది అనుకోవచ్చు. కార్పొరేట్ బాండ్స్లో కూడా 1065 crores, 217 crores కార్పొరేట్ బాండ్స్ పెరిగినాయి, ఈటీఎఫ్స్ పెరిగినాయి. సో మిగతాది మార్కెట్ పడుతుంది కాబట్టి ఈ లార్జ్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ సెక్టోరియల్ ఫండ్స్ కానీ వీటిల్లో ఎక్కువ రిడెంప్షన్ చేస్తున్నారు. ఎస్ఐపీలు కొంత ఆపుకుంటున్నారు. ఇది రిడెంప్షన్ చేస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. లాస్ట్ 2 years బాగా పెరిగింది కాబట్టి దాదాపుగా 19,000 నుంచి 26 దాకా పెరిగింది, ఎక్కడ కూడా చిన్న డిప్ కూడా లేకుండా. సో హైలో ఉన్నప్పుడు లంసమ్ అమౌంట్ బుక్ చేసుకుంటే మంచిది ఎప్పటికైనా, ఎందుకంటే సర్టన్ అమౌంట్ తర్వాత బుక్ చేసుకొని మళ్ళీ మార్కెట్ పడుతుంది అనుకున్నప్పుడు కింద లెవెల్లో కొనుక్కోవటం ఉత్తమం. అట్లాంటివి చేస్తే బెస్ట్. అందుకనే జనాలు కూడా బాగా తెలివిగా మితిమీరినట్టున్నారు, మార్కెట్ని బాగా స్టడీ చేస్తున్నట్టు అనిపిస్తోంది ఈ రిడెంప్షన్ కానీ కన్వర్షన్ కానీ చూస్తుంటే. డెఫినెట్గా ఇది అందరూ పాజిటివ్ కదా. ఎవరైనా పెట్టేది ఎందుకు? రిటర్న్స్ రావాలని, ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వాలని, బ్యాంక్లో పెట్టిన దానికంటే ఎక్కువ రావాలి. సో డెఫినెట్గా ఇలా ప్రతి ఒక్కళ్ళు చేస్తే మంచిది. ఇది పాజిటివ్ సైన్ అనుకోవచ్చు, ఎందుకంటే ఎవరో ఏదో చెప్తున్నారని చెప్పి దాని ప్రకారమే కాకుండా అందరూ ఇండివిజువల్ కూడా స్టడీ చేస్తున్నారు. ఇది ఈ లెక్కలు చూస్తే తెలుస్తోంది డెఫినెట్గా. సో ఎక్కడ పెట్టాలి, ఏ టైంలో ఎక్కడ పెట్టాలి అనేది చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ యూటర్న్ అయినప్పుడు మనకి ఎస్ఐపీలు విపరీతంగా పెరిగి 50,000 60,000 crores కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఎఫ్ఐఎస్ ఇన్ని లక్షల కోట్లు అమ్ముతున్నా కానీ మార్కెట్ పడట్లేదు, మ్యాక్సిమం పడట్లేదు. అంటే ఎందువల్ల? రిటైల్ రివల్యూషన్ వల్లే. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తుందని. ఎందుకంటే డైరెక్ట్ ఈక్విటీ కాకుండా ఇలాంటి ఫండ్స్లో ఎక్కువ పెట్టారు. ఎప్పుడైతే మార్కెట్ యూటర్న్ తీసుకుందో అప్పుడు డెఫినెట్గా అప్పుడు దాన్ని బట్టి లార్జ్ క్యాప్స్లో ప్లస్ ఈక్విటీలో, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ పెరగాలన్నా ఈక్విటీయే మూలం. మెయిన్ ఈక్విటీ పెరిగితేనే ఎక్కడైనా డబ్బులు వస్తాయి. సో డెఫినెట్గా అది పాజిటివ్గా చూసుకొని కరెక్ట్గా మీనింగ్ఫుల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనిపిస్తోంది. సో ఇది మంచి టాక్ట్ఫుల్గా చేస్తారు.
అంటే సెలెక్టివ్ హై కన్విక్షన్ దాంట్లోనే ఫోకస్డ్ ఫండ్స్ దాంట్లోనే అబ్జర్వ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది హార్డ్ ఎర్న్ మనీ కాబట్టి ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది డెఫినెట్గా మ్యాక్రోస్ క్లియర్ అవడానికే చూస్తున్నారు. మ్యాక్రోస్ ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ వచ్చింది, జీడిపి పెరుగుతోంది, ఐఐపి పెరుగుతోంది. సో ఇవన్నీ పాజిటివ్ కాబట్టి మార్కెట్ తొందరలోనే యూటర్న్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అనేది మనం కంటిన్యూస్గా పెరగచ్చు. దయచేసి ఎస్ఐపిలు ఎట్టి పరిస్థితుల్లో ఆపాల్సిన పని లేదు, ఎవరు ఏం చెప్పినా. ఎందుకంటే ఈ డౌన్ టైంలో నానా రకాలు చెప్తారు, నానా విధాలుగా చెప్తారు, అది వద్దని ఇది వద్దని. ఎందుకంటే ఇండివిజువల్గా మనం చూసుకుంటేనే అర్థమవుతుంది. యూనిట్స్ ఎక్కువ వస్తాయి కదా తగ్గినప్పుడు. సో డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ తిరిగినప్పుడు మంచి పాజిటివ్ అవుతుంది, ఎసెట్ పెరుగుతుంది. ఎన్ఐవి పెరిగినప్పుడు మంచి ఎసెట్ అవుతుంది. ఎందుకంటే 1 lakh పెట్టిన వాళ్ళకే 5 years పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తున్నాయి. అదే 15-20 years పెట్టుకుంటే లక్షకి 4-5 లక్షలు ఈజీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉంటుంది. కానీ మనం మార్కెట్ కండిషన్ ప్రకారం ఏ ఫండ్ యాక్టివ్ ఉంది, ఏఎంసీ యాక్టివ్ ఉంది, ఆ యాక్టివ్ ఉన్నది ఏ రిటర్న్స్ వస్తున్నాయి. ఇదివరకు 12-15% రిటర్న్స్ ఉండేవి. ఇప్పుడు కొన్ని ఫండ్స్ చూస్తే 20% అబోవ్ ఇస్తున్నాయి. మంచిదే కదా అది. సో క్వాంటమ్ ఫండ్ లాస్ట్ ఇయర్ 71% ఇచ్చింది. సెబీ కూడా తవ్వకాలు మొదలుపెట్టి ఏమైనా చేశారని చూసింది, ఏం లేదు కదా. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఇన్వెస్ట్మెంట్ తెప్పించారు. డెఫినెట్గా ఫ్యూచర్లో ఏఐతో ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ చేసి డెఫినెట్గా దాన్ని మనం ఆ సాఫ్ట్వేర్ని కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కడ కొనొచ్చు, ఎక్కడ అమ్మాలనేది తెలుసుకుంటే కరెక్ట్. మెయిన్ ఇదే ప్రాబ్లం, ఎక్కడ ఎగ్జిట్ కావాలి, ఎక్కడ ఎంటర్ కావాలనేది మెయిన్. ఇది చూసుకుంటే చాలు.